హే ఫుడ్ లవర్స్, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది పీతల పులుసు అనమాట. ఒక లోటాలో వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాల్సింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతులు. మనమైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె అయితే పెట్టుకుందాము. మనం ఆ గిన్నె అనేది కొంచెం వేడయ్యేదాకా అయితే వేడి చేయండి. వేడైన తర్వాత మీరు ఇప్పుడు అయితే ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వచ్చి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా వీడియోలో, మీరు ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ సూపర్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. సో ఇందులోకి నేను చూపించాను కదా, కొంచెం మెంతులు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలామంది ఏంటంటే చేపల పులుసులో కూడా వేస్తారు, మనం కూడా నెల్లూరు వాళ్ళు వేస్తారు. సో మనం ఇందులో వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు అవైతే మనకి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అనేవి వేసి బాగా అయితే కలుపుకుందాము. మనకి ఇవి బాగా ఫ్రై అవుతే కూర కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ పీతల పులుసు అనేది ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ చేపల పులుసు చేస్తాను. సో ఇవాళ పీతల పులుసు కాబట్టి ఎక్కువ శాతం నాకు చేపలు అని వచ్చేస్తున్నాయి. సో ఏమనుకోవద్దు. ఓకే, మనమైతే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము, కలుపుకున్నాం కాబట్టి. సో దీంట్లోకి ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది షాజీరా అన్నమాట. కొంచెం వేసుకోండి ఇందులోకి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగేటప్పుడే కూర అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నాకైతే ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మనమైతే బాగా హైలోను మీడియంలోను పెట్టుకుంటూ మనమైతే చూసుకోవాలి. ఇంకో స్టవ్ వెలిగించి ఏంటంటే వేడివేడిగా రైస్ కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక పక్కన పీతల పులుసు, ఇంకో పక్కన రైస్, రెండు అయినా టేస్ట్ కదండి. మనకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోయాయండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే కచ్చాబిచ్చా దంచిన మనకి అల్లం చిన్నుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది కొంచెం అంటే దాంట్లో అల్లం చిన్నుల్లిపాయ వాసన అనేది పోయి మనకి మామూలు క్లీన్గా మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం స్మెల్ అనేది పోతే ఆ వాసన అనేది వస్తుంది కాబట్టి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పిన విధంగా అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ మూత వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇవి 1 కేజీ పీతల్లోకి అల్లం పేస్టు, చిన్నులపాయ పేస్టు అవి రెండు మిక్స్ అనమాట. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మనకి కారం అనేది వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే చేసుకోండి. కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఎందుకంటే మనకి పీతలకు అనేది మసాలా అనేది బాగా పట్టి, అలాగే మనకి చింతపండు పులుసులో కూడా బాగా అనేది పడుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే చెప్పాను కదా, టేస్ట్ వేరే లెవెల్లో ఉండాలంటే మనం కూడా వేరే లెవెల్లో చేయాలి. సో పీతలు మొత్తానికి మనమైతే మసాలా దట్టంగా పట్టించేయాలి.
అంటే సముద్రం పీతలు అంటండి. నాకు మా బ్రదర్ చెప్పాడు. మేము అది వీడియో తీసాము. మేము అంటే అది మామూలుగా అమ్మే దగ్గర ఎలా ఉంటుంది ఏంటన్నది తీసాం షార్ట్ వీడియో. సో అది కూడా పెడతాను. చూసారు కదా, మనకైతే ఆల్మోస్ట్ కూర మొత్తం అయితే బాగా పట్టేసిందండి పీతలకి వాటికి కూడా. చూస్తున్నారు కదా ఎలా ఉంది, నోరు ఊరిపోతుంది కదా చూస్తూ ఉంటేనే మీకు. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అనేది కూడా పోసుకుందామండి. ఇంకే చెప్పాను కదా, ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోవడానికి వచ్చింది. పీతల పులుసు వేడి అన్నం రెడీ చేసుకొని మీరు కూడా ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏదన్నా కూరలు తినాలి టేస్ట్ ఎలా అని చెప్పేసి వేరే విధంగా అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మేము ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మేము మీకు అందించాలని కోరుకుంటున్నాం. మీ నుంచి మాకు ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా మాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారు కదా, మనకి పీత మొత్తం మునిగే వరకు పోసుకుంటే ఏంటంటే అండి, మనకి పీత ఒక పక్కన గుజ్జు బాగా వాటిల్లోకి వెళ్ళి ఉంటుంది కదా, అందులో లోపల ఏవో ఉంటాయి కదా సంథింగ్ అండి, అట్లా పేరు తెలియ. ఇట్లా ఇంకో పక్క చూసారు కదండి, మా రైస్ కూడా రెడీ అవుతుంది. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదండి, చాలా నీరసంగా ఉంది. పైగా కూర ఎప్పుడైతే అప్పుడు తిందామని చూస్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు మా పీతల్లోని గుజ్జు మొత్తం బాగా ఉడికి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అస్సలు తినరు, అసలు ఎప్పుడు ట్రై చేయలేదు మేము. కానీ అలాంటిది మేము పీతల పులుసు అనేప్పటికీ అంటే పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళకి కూడా బాగా నచ్చింది, వాళ్ళు కూడా తిన్నారు. వాళ్ళకి కూడా మేము తిన్నాం కదా, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. అసలు ఎమ్మాగుంది, అసలు హోటల్లో స్టైల్. అసలు హోటల్లో అయితే కొంతమంది చేయరు. ఇప్పుడు చూసారండి, గరం మసాలా అనేది వేసుకోండి మీరు. కూరల్లో హైలైట్ ఏంటంటే ఇదే ధనియాల పొడి. మనకి చెప్పాను కదా పులుసు మరీ నీళ్ళుగా అలా కాదండి, చెప్పాను కదా గ్రేవీ పులుసు అనమాట మనది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేసుకోండి. మన పీతల పులుసు అయితే రెడీగా ఉందండి. ఇది విజయవాడ స్టైల్ అండి, విజయవాడ అమ్మాయి ఛానల్లో మాత్రమే ఉంటుంది. చూసారు కదా, ట్రై చేయండి ఖచ్చితంగా. నాకైతే నమ్మకం ఉంది మీరు వీడియోస్ ఎండ్ వరకు చూసి మాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారని మేము ఆశిస్తున్నాము. మనకైతే కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం దగ్గరికి ఉడకనిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉడుకుతుంది. మరీ పులుసు అంటే పులుసు కాదు, మరీ గ్రేవీ అంటే గ్రేవీ కాదండి. మన స్టైల్ అనమాట, విజయవాడ స్టైల్, విజయవాడ అమ్మాయిది అనమాట. చూస్తున్నారు కదా, కొత్త ఉడుకుతుంది. మన పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, వాసన అసలు వెయిటింగ్ అండి, త్వరగా తినేద్దామని. ఖచ్చితంగా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.